శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మహాశివరాత్రి కారణంగా శివరాత్రి గురించి, శివుని గురించి ఈరోజు జ్ఞానరస గుళికలలో చెప్పే ప్రయత్నం చేస్తాను. శివుడు ఈరోజు లింగ రూపంలో ప్రాదుర్భవించిన రోజు కాబట్టి దీనికి శివరాత్రి అని పేరు. ఈశాన సంహిత అనేటటువంటి గ్రంథంలో ఈరోజు ఈ విధంగా వర్ణించబడింది. మాఘే కృష్ణ చతుర్దశ్యాం ఆదిదేవో మహానిషి శివలింగ తయోద్భూత కోటి సూర్య సమప్రభ. మాఘమాసము కృష్ణపక్షము చతుర్దశి తిథి నాడు రాత్రియందు శంకరుడు శివలింగ రూపంలో ప్రాదుర్భవించాడు. కోటి సూర్య ప్రభచేత రాత్రిని పగలుగా చేసి ప్రభతో ప్రాదుర్భవించాడు కాబట్టి ఈరోజు శివరాత్రి అని చెప్పబడుతూ ఉన్నది. శివుని గురించి చేసేటటువంటి వ్రతాలలో శివరాత్రి చాలా శ్రేష్టమైనటువంటిది అని శివపురాణం చెబుతూ ఉన్నది. విచార్య సర్వశాస్త్రాణి ధర్మాంశ్చైవాప్యనేకశః శివరాత్రి వ్రతమిదం సర్వోత్కృష్టం ప్రకీర్తితం. ఈ శివరాత్రి వ్రతము శివుని గురించి చేసేటటువంటి వ్రతాలలో శ్రేష్టమైనటువంటిది అని. శైవులైతే బిల్వపత్రంతో పూజించి అభిషేక ప్రియుడైనటువంటి శివునికి అభిషేకాదులు చేస్తారు ఉపవాసం ఉండి శివరాత్రి యందు. వైష్ణవులమైనటువంటి మాధ్యులైన మనము రుద్రుణ్ణి తప్పక పూజించాలి. మనలో ఒక తప్పు కల్పన ఉన్నది, వైష్ణవులు మాధ్యులు రుద్రుణ్ణి పూజించరాదు అని. రుద్రుణ్ణి పూజించకపోతే మనకు భగవంతుని యందు భక్తి లభించదు. రుద్రుణ్ణి పూజించక వేరే ఏ దేవతలను పూజించినా ఆ పూజ వ్యర్థమవుతుంది అని ఈశాన సంహిత గ్రంథము ఈ విధంగా మనకు తెలియజేస్తూ ఉన్నది. శైవోవా వైష్ణవోవాపి ఏవా స్యాత్ అన్య పూజకః సర్వపూజా ఫలం హంతి శివరాత్రి బహిర్ముఖః. శివరాత్రి వ్రతాన్ని ఆచరించకుండా, ఆ రోజు రుద్రుణ్ణి పూజించకుండా ఏ పూజ చేసినా, ఏ దేవతా పూజ చేసినా అది వైష్ణవుడైనా శైవుడైనా వ్యర్థమవుతుంది అని మనకు ఈశాన సంహిత గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి శివరాత్రి నాడు వైష్ణవులు కూడా తప్పకుండా శివుడే సర్వోత్తముడు అని పూజించకుండా తారతమ్యానుసారంగా శివుణ్ణి నియామక అధిపతిగా అహంకార తత్వాభిమాని దేవతగా మనము రుద్రుణ్ణి తప్పకుండా వైష్ణవులందరూ పూజించాలి. ఇక ఏ విధంగా ఈ శివరాత్రి నాడు రుద్రుడు కోటి సూర్య ప్రభచేత లింగ రూపంలో ప్రాదుర్భవించాడు? ఎందుకయ్యా లింగ రూపంలో ప్రాదుర్భవించాడు? తాను కూడా మనిషి ఆకారంలో జన్మించవచ్చు కదా, ప్రాదుర్భవించవచ్చు కదా అని అంటే, దీనికి భవిష్యోత్తర పురాణంలో మనకందరికీ తెలిసినటువంటి శ్రీనివాస కళ్యాణంలో భృగు మహర్షి శాపము, నీకు భూలోకంలో లింగ పూజనే కానీ నీకు పూజ లేకుండా ఉండుగా కానిచ్చినటువంటి శాపము కారణంగా రుద్రుడు లింగ రూపంలో ప్రాదుర్భవించాడు, చీకటిని పారద్రోలి. అదేవిధంగా శివునాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అని సామెత. మనోనియామక అధిపతి అయినటువంటి ఆ రుద్రుడు మనలో ఉన్నటువంటి
అజ్ఞానం అనేటటువంటిని, చీకటిని పోగొట్టి జ్ఞానం అనేటటువంటి జ్యోతిని వెలిగించుగాక అని ఆ శివరాత్రి నాడు భగవంతుణ్ణి, రుద్రుణ్ణి పూజించాలి. శివరాత్రి యందు విశేషంగా మనము బిల్వపత్రాన్ని ఉపయోగిస్తాం. ఆ బిల్వపత్రము శివునికి చాలా ప్రీతి అయినటువంటిది అని వాచస్పత్య కోశకారుడు సప్రమాణంగా మనకు వివరిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మనకు శివుని తత్వం ఏమిటి అని అంటే, సృష్టి స్థితి లయకర్తలు అని బ్రహ్మ విష్ణు మహేశ్వరులను చెబుతూ ఉన్నాం. ఉండని మన ద్వైత సిద్ధాంతం ఏమి చెబుతుంది? భగవంతుడైనటువంటి విష్ణువు బ్రహ్మ రుద్రులలో తదాకారుడై, తన్నామకుడై, తద్వాచ్యుడై, తదంతర్యామి అయి, తద్భిన్నుడై సృష్టి లయ కార్యాలను భగవంతుడే చేస్తాడు అని చెబుతూ ఉన్నారు. అయినా శివుడు అహంకార తత్వాభిమాని దేవత అయి లయకారకుడై ఉన్నాడు. త్రిమూర్తులలో ఒకడైనటువంటి రుద్రునికి అశుతోష అనేటటువంటి పేరు పురాణ ప్రసిద్ధంగా ఉన్నది. దీని అర్థం ఏమిటి అంటే శీఘ్రంగా అనుగ్రహించేటటువంటి వాడు అని అర్థం. అందుకే రుద్రుడు శీఘ్రంగా వరాలను ఇస్తాడు అని చెప్పి రాక్షసులు రుద్రుణ్ణే ఎక్కువగా తపస్సు చేస్తారు. ఇక శివ అని రుద్రునికి పేరు. షి అంటే మంగళము, వా అంటే ఇచ్చువాడు అని బ్రహ్మవైవర్త పురాణము శివశబ్దాన్ని మనకు వివరిస్తూ ఉన్నది. సంహార క్రియ చేస్తాడు కాబట్టి ఇతనికి ఉగ్ర, కాల అనేటటువంటి పేర్లు కూడా ఉన్నాయి రుద్రునికి. ఇక రుద్రునికి మృత్యుంజయుడు అని పేరు. అంటే మృత్యురూపమైనటువంటి రోగాన్ని పరిహారం చేసేటటువంటి వాడు కాబట్టి మృత్యుంజయుడు అని ఇతనికి పేరు. ఇతడు దిగంబరుడై జటాధారి అయి ఉంటాడు కాబట్టి ఇతడు అత్యంత విరక్త శిఖామణి, విరక్తుడుగా ఇతడు ఉంటూ ఉన్నాడు. ఇక రుద్రుని గురించి మనము, రుద్రునికి పంచముఖములున్నాయి. ఏమిటి అనంటే అతనికి అఘోర, సద్యోజాత, వామదేవ, తత్పురుష, ఈశాన అనేటటువంటి 5 ముఖములు ఉన్నాయి. ఈ పంచాక్షరి మంత్రంతో జపం చేసేటటువంటి కాలంలో ఈ పంచ ముఖముల చేత కూడుకున్నటువంటి రుద్రుణ్ణి ధ్యానించాలి అని మధ్వాచార్యుల వారు తంత్రసార సంగ్రహంలో మనకు చెబుతూ ఉన్నారు. ఇక మనకు భగవంతుని యందు జ్ఞానాన్ని, భక్తిని ఇవ్వాలి అనంటే జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్, మోక్షమునకు సోపానమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు రుద్రుడు. మనోనియామక అధిపతి అయి రుద్రుడు మన మనస్సు భగవంతుని యందు లగ్నం చేస్తాడు. మన మనస్సును లగ్నం చేసే విధంగా చేస్తాడు. అందుకే విజయదాసుల వారంటారు, కైలాసవాస గౌరీశ ఈశ తైలధారయంతే మనసు కొడు హరియల్లి శంభో. హే కైలాసవాసుడైనటువంటి, గౌరీశుడైనటువంటి హే శివ, ఆ భగవంతుని యందు తైలధారవలే, నూనె ధారవలే శాశ్వతేక ప్రకారంగా, అవిచ్ఛిన్నంగా, ఏకప్రకారంగా ఆ భగవంతుని యందు నాకు మనస్సును ఇమ్మని చెబుతారు మనకు విజయదాసుల వారు. ఇక ఈ విధంగా శివతత్వాన్ని మనము తారతమ్యానుసారంగా తెలుసుకొని వైష్ణవులైనటువంటి మనము రుద్రుణ్ణి తప్పకుండా పూజించాలి. ఇక్కడ మనకు రుద్రుని గురించి ఇంకొక 2 మాటలు చెప్పి నేను ఈ జ్ఞాన రసగుళిక లఘు ఉపన్యాసాన్ని ముగిస్తాను. రుద్రుల వారు అశ్వత్థామాచారులుగా జన్మించి
అభిమన్యు కొడుకైనటువంటి పరీక్షిద్రాజును సంహరించాలి అనే ప్రయత్నం చేస్తాడు. అయితే భగవంతుడు దాన్ని భగ్నం చేస్తాడు. అదే రుద్రుల వారు వేదవ్యాసుల వారి కుమారులుగా జన్మించి శుకాచార్యులుగా జన్మించి అదే పరీక్షిద్రాజునకు 7 రోజులలో భాగవతాన్ని అంటే భాగవత సప్తాహాన్ని బోధించి అతన్ని ఉద్ధరిస్తారు రుద్రుల వారు శుకాచార్యులుగా. ఈ విధంగా మనకు రుద్రుల వారు మన మనోనియామక అధిపతులై మన మనస్సు భగవంతుని యందు శశ్వదేక ప్రకారంగా ఒకే రీతిగా మన మనస్సు భగవంతుని యందు లగ్నం కావాలి అంటే మనము రుద్రుణ్ణి తప్పకుండా పూజించాలి, శంకరుణ్ణి పూజించాలి. మహాదేవ మహాదేవ మహాదేవేతివాదినం వత్సం గౌరివ గౌరీశోధావంతమనుధావతి. ఆ మహాదేవుని సంకీర్తనలను నడిపేటటువంటి చేసేటటువంటి భక్తుణ్ణి రక్షించటానికి రుద్రుడు ఎలాగయా పరిగెత్తుకొని వస్తాడు అని అంటే, దూడను వెన్నంటి ఆవు ఎలా పరుగెత్తి వస్తుందో ఆ విధంగా రుద్రుడు తనను జపించేటటువంటి తనను ధ్యానించేటటువంటి భక్తులను రక్షించడానికి అలా పరిగెత్తుకొని వస్తాడు అని చెబుతూ ఈ విధంగా మనకు ఈ రుద్రుని పూజ చేయటం యద్రాష్ట్రం లింగ పూజాయాం రహితం సతతం ప్రియే తద్రాష్ట్రం పతితం మన్యే విష్టా భూమి సమం స్మృతం. ఆ దేవతాధిపతి అయినటువంటి మనోనియామక అధిపతి అయినటువంటి అహంకార తత్వాభిమాని దేవత అయినటువంటి ఆ రుద్రుడు లింగ రూపంలో ప్రాదుర్భవించాడు. అటువంటి రుద్రుని పూజ లేనటువంటి దేశానికి అనిష్టం కలుగుతుంది. ఎక్కడైతే రుద్రుని పూజ జరగదో ఆ స్థలము అపవిత్ర స్థానమవుతుంది అని మనకు ఈ వాక్యం చెబుతూ ఉన్నది. యద్రాష్ట్రం లింగ పూజాయాం రహితం సతతం ప్రియే తద్రాష్ట్రం పతితం మన్యే విష్టా భూమి సమం స్మృతం అని చెబుతూ ఈ శివరాత్రి సందర్భంగా శివుడు మంగళములను చేకూర్చేటటువంటి వాడు. శంకరోతీతి శంకర. ఆ రుద్రుడు ఈ శివరాత్రి రోజున అతనిని మనము అందరూ ధ్యానిద్దాం, పూజిద్దాం, అర్చిద్దాం. అదేవిధంగా ఈరోజు ఆ రుద్రుని దర్శనం చేసుకొని అతని యొక్క ఆశీస్సులు, అతని అంతర్యామి అయినటువంటి సంకర్షణుని అభిన్నుడైనటువంటి ఆ లక్ష్మీ నృసింహుని యొక్క అనుగ్రహాలను మనమందరూ పొందుదామని చెబుతూ ఈ 2 వాక్కుసుమాలను ఆ గురువంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గతుడైనటువంటి రుద్రాంతర్గతుడైనటువంటి ఆ సంకర్షణుని అభిన్నుడైనటువంటి సంకర్షణాభిన్నుడైనటువంటి లక్ష్మీ నరసింహుని యొక్క పాద కమలములయందు సమర్పించడమైనది. శ్రీకృష్ణార్పణమస్తు, మద్దేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.